అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషేయ 13:5. వేసవి కాలంలో సహజంగా ఎండలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ ఎండలు అరణ్యంలో మరీ అధికంగా ఉంటాయి. అందువలన తరచూ కొండలు తగలబడిపోతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అరణ్యంలో ఎండిన కొమ్మలు, రాలిన ఆకులు, ఎండిన కొమ్మల రాపిడి, రాయి రాపిడి వలన అగ్గి పుట్టి మొట్టమొదటిగా దట్టంగా రాలిపోయిన ఆకులు అంటుకుని అరణ్యం అంతా లేక ఆ కొండ అంతా కాలిపోతూ ఉంటుంది. అది దూరం నుండి చూడటానికి రోడ్డు అంతా వెడల్పోయిన ప్రవాహంలాగా ముందుకు నడుస్తూ ప్రయాణిస్తూ ఉంటున్నట్లుగా ఆ మంటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ అరణ్యం ఎందుకు కాలిపోయింది? మహా ఎండకు కాలిపోయింది. అక్కడ స్నేహించిన వాడని నేనే అంటున్నాడు మన దేవుడు. యెహోవానగు నేనే మీ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన సందర్భంలో. మహా ఎండ అంటే శ్రమలు, బాధలు, శోధనలు. అరణ్యం అంటే ఒంటరితనం, దిక్కుతోచని స్థితి. మరి సుదూర తీరాల్లో శరీరదారులు, సహకారులు కానరాని పరిస్థితి. మొదటి పేతురు పత్రిక 4:12 నిన్ను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అని తెలియజేస్తా ఉన్నాడు పేతురు భక్తుడు. హోషేయ 2:14-23 చూస్తే, పిమ్మట ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అని ఆయన స్నేహంలోని మాధుర్యం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు మితును, ఆ శ్రమగలలోని నిరీక్షణ దూరంగా చేసేదను గనుక అది అప్పటి నుండి నా మాట విను. మరి ముఖ్యంగా అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకం చేసుకోనకుండాను అవి దాని నోట రాకుండాను చేసేదను. వారి పక్షముగా నిబంధన చేస్తాను. విల్లును ఖడ్గమును యుద్ధమును లేకుండా నిర్భయంగా నివసింపచేస్తాను. యెహోవాను ఎరుగునట్లు దాన్ని ప్రధానం చేసుకుంటాను. నేను దాని మనవి ఆలకిస్తాను. నేను దాని భూమి యందు నా కొరకై విత్తుదును. దాని యందు నేను జాలి చేసుకుందును. నా జన్మ కాని వారితో మీరే నా జన్మని చెప్పగా వారు నీవే మా దేవుడు అని అంటారు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్. ఇది ఆయన స్నేహశీలతకు సాదృశ్యం. అవును, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 32:10. అరణ్య ప్రదేశంలో వాని కనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడుదును. ఇది మన స్నేహితుని ప్రత్యేకత. యెషయా 41:19. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదరు అని అంటున్నాడు ఆయన. అట్టివాడు మీతో స్నేహించిన వాడు నేనే అని గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఆదికాండం 16:6-16. శారాయి దాసి హాగరు మరి తన శ్రమల సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను అరణ్యంలో కనుగొని ఆమెను ఓదార్చి భవిష్యత్తును గురించి బోధిస్తూ నిరీక్షణ కలిగిస్తూ చూచుచున్న దేవుడుగా ఆ అరణ్యంలో తన స్నేహ బంధాన్ని ప్రత్యక్షపరుచుకున్న దేవుడు మన దేవుడు. అందుకే పరమగీత 8:5, ఎంతటి అరణ్యమైనా మన ప్రియుని మీద ఆనుకొని ప్రయాణిస్తే ఎంత నిబ్బరం, ఎంత ధైర్యం, ఎంతటి ప్రేమ బంధం అది. ప్రైజ్ లార్డ్. యోహాను 15:13-15 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వాడు ఈలాగూ చెబుతా ఉన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందరు, ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నానని అంటున్నారు ఆయన. ఆ స్నేహితుడే తన బంధాన్ని స్థిరపరుస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయనే అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే అని. అట్టి ప్రేమ గల స్నేహితుడికి ఎట్టి రీతిగా మన కృతజ్ఞత తెలియజేయగలం అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవ, మహా ఎండకు కాలిన అరణ్యంలో ఉండిన వారమే అయినప్పటికీ మమ్మల్ని స్నేహించి మా యొద్దకు వచ్చి మమ్మల్ని కనుగొని అరణ్యమును నీటి మడుగుగాను నిరీక్షణ ద్వారముగాను ఆ అరణ్యంలో మమ్మల్ని చూచుచున్న దేవుడుగాను ఉంటూ మమ్మల్ని ఆవరించి ఆదరించి ప్రేమ చూపి మీ స్నేహ బంధాన్ని
రుచి చూపి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుంటున్న మీ ప్రేమ బంధానికే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నా కొరకు, మా కొరకు మీ స్నేహాన్ని రుజువు చేస్తూ, మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టిన మీ స్నేహానికి ప్రతిగా మీరు ఆజ్ఞాపించి వాటిని నెరవేరుస్తూ మీ స్నేహ బంధాన్ని మేము స్థిరపరచుకున్నట్టు కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.